రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతిభావంతుడైన నాయకుడిగా ఎదుగుతున్న యువ నాయకులు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుక సందర్భంగా రేపు కదిరి పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ కుటుంబ సభ్యులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ నెల 23వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కదిరి నియోజకవర్గంలో పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం. మామూలుగా ప్రతి సంవత్సరం కూడా జనవరి 18న కదిరి నియోజకవర్గంలో రక్తదాన శిబిరం జరిగింది. మొన్నటి రోజున వేమన్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రీ ఆక్యుపైడ్ ఉంది. అది నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం నిర్ణయం ప్రకారం ఈ కార్యక్రమం అమలు చేస్తాం. మా భవిష్యత్తు నాయకుడు ఈ రాష్ట్రానికి కాదు దేశంలో కూడా అత్యంత ప్రతిభావంతుడైనటువంటి నాయకుడుగా ఎదుగుతున్నటువంటి ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సానుభూతి పరులు, తెలుగు యువత వారు అందరూ కూడా హాజరై విరివిగా రక్తదానాన్ని ఇచ్చి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో రక్తదానంలో ముందు వరుసలో వస్తుంది. సంవత్సరం కూడా జరుగుతుంది. ఈసారి మరింత పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు మనందరి తరఫున ఒక మంచి కార్యక్రమం పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అన్ని మండలాల కన్వీనర్లు, టౌన్ ప్రెసిడెంట్కి, కౌన్సిలర్స్కి, వార్డు ఇన్ఛార్జీలకి, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులకి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదే కూటమి సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు ఇవ్వమని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. శుక్రవారం ఈ నెల 23